ముందుగా రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పెట్టుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి, 1 నిమ్మరసం ఇది వాటర్లో వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకొని 70% ఉడికించుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ రైస్ వీడియోలో చూపించినట్టు విడివిడిగా ఉండాలండి. తర్వాత వాండి పెట్టుకొని 3 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. వేడి అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యారెట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4-5 ఫ్రెంచ్ బీన్స్, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యాప్సికమ్, అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యాబేజ్ ఇది మొత్తం హాఫ్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం సైడ్లో పెట్టుకొని దానిలో 5-6 ఎగ్ కొట్టి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, పించ్ పసుపు ఇది వేసుకొని మెల్లగా కలిపి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. మీరు చేసేటప్పుడు ఎగ్ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని వెజిటబుల్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సైడ్లో పెట్టుకున్న వెజిటబుల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వినిగర్, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ దీనిలోకి వేసుకొని హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రైస్ రెడీ అండి. ఈరోజు నార్మల్ రైస్తోని ఎగ్ ఫ్రై రైస్ చేసుకోపోతున్నాను. ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోపోతున్నానండి.